బనగానపల్లి నియోజకవర్గం అంటేనే వెంటనే గుర్తొచ్చేది గతంలో ముఠా కక్షలు. అయితే అవి నెమ్మదిగా తగ్గుముఖం పట్టడం, ఆ నేపథ్యంలో తాజాగా ఇటీవలే కోవెలకుంట్ల మండలం కంపమల్లలో జరిగిన ఘటన మరోమారు బనగానపల్లిని సంబంధించి పాత వార్తలను స్ఫురణకు తెచ్చింది. ఇదిలా ఉండగా మనం తాజా రాజకీయ నేపథ్యంలో బనగానపల్లిని పరిశీలిస్తే బనగానపల్లి, కోవెలకుంట్ల, సంజామల, కొలిమిగుండ్ల, అవుకు బనగానపల్లి నియోజకవర్గంలోని ఈ ప్రాంతాలను పరిశీలిస్తే నియోజకవర్గ స్థాయిలో ప్రస్తుతం కూడా నాయకులను గమనించినప్పుడు మనకు గత ప్రత్యక్ష రాజకీయాల్లో కనిపిస్తున్నది. అంటే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయటం, అలా ప్రత్యక్ష రాజకీయాల్లో కనిపిస్తున్నది కాటసాని రామిరెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి. ప్రస్తుతం ఇటీవల జరిగిన 2024 శాసనసభ ఎన్నికల్లో కాటసాని రామిరెడ్డి ఓటమి చవి చూడటం, బీసీ జనార్దన్ రెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందడం, అలాగే రాష్ట్రంలో కీలక మంత్రిత్వగా రాష్ట్ర మంత్రివర్గంలో R&B శాఖ మంత్రిగా అవకాశం పొందిన విషయం తెలిసిందే. ఇక భవిష్యత్తు రాజకీయాలను కూడా మనం గమనించినప్పుడు నియోజకవర్గంలో నాయకులుగా నియోజకవర్గ స్థాయిలో అటు బీసీ జనార్దన్ రెడ్డి, ఇటు కాటసాని రామిరెడ్డి తెరపై కనిపిస్తారు. అలాగే నియోజకవర్గంలో పార్టీల పరంగా చూసినప్పుడు కూడా నియోజకవర్గ స్థాయిలో పటిష్టంగా ఉన్న పార్టీల్లో ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మరోవైపు తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయి పట్టుకలిగిన పార్టీలుగా మనకు కనిపిస్తాయి. మరి రాబోయే రోజుల్లో కూడా మనం గమనిస్తే ఇప్పటి వరకు ఉన్న ప్రాబల్యం, ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులను గమనించినప్పుడు రాబోయే రోజుల్లో కూడా బనగానపల్లి నియోజకవర్గంలో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇటు తెలుగుదేశం పార్టీయే ప్రధాన ప్రత్యర్థులుగా ప్రధానంగా రాజకీయాల్లో కనిపిస్తారు. అలాగే నాయకులుగా చూసుకున్నప్పుడు కూడా ఓవైపు కాటసాని రామిరెడ్డి కనిపిస్తే మరోవైపు బీసీ జనార్దన్ రెడ్డి ఉన్నారు.